రోజు ప్రతిదానికి పండగ. ఫిల్మ్ ఫెస్టివల్ అంటే ఏ ఫెస్టివల్? సినిమాల పండగ. ఏంటి? ఫుడ్ ఫెస్టివల్. ఏంటి అంటే భోజనాల పండుగ. శారీ ఫెస్టివల్ అంటే చీరల. ఈ లోక సంబంధమైన విషయాలకు పండుగ అనే మాటను మనము వాడకూడదు. దేవుని సంబంధమైన విషయాలకు మాత్రమే పండుగని వాడు. ఎందుకంటే వాటిని నియమించిన వారు ఎవరు? మన దేవుడైన యెహోవా. ఆయన ఖండితమైన ఆజ్ఞ ఇచ్చారు. నేను నియమించిన నియామక కాలములలో మీరందరూ పరిశుద్ధ సంఘంగా కూడి ఆ నియామక దినములను మీరు ఆచరించాలని. ఎవరైనా మీకు పండుగలు చెప్తే మీరే చెప్పండి. దేవుడి వాటిని ఏర్పరిచాడు, దేవుడి వాటిని నియమించాడు, దేవుడి వాటిని గైకొనమని ఖండితమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే పండుగ అన్నది మనుషుల చేత ఏర్పరచుకునబడినది కాదు, కానీ దేవుడి చేత ఏర్పరచబడినది. మొదటి పండుగగా మనం చూసినట్లయితే చూడండి, అది అధ్యాయము మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి పండుగ ఏంటి? పస్కా పండుగ. ఇది ఏమైనా జరుగుతుంది మొదటి నెల 14 జనవరి అనుకుంటున్నారు మీరు, కానీ యూదుల క్యాలెండర్లో మీరు చూసినట్లయితే వాళ్ళకి మొదటి నెల ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. తెలుగు క్యాలెండర్లో కూడా అదే అనుకుంటున్నాను, అంతే కదా. ఉగాది కూడా ఏప్రిల్ అనుకుంటాను. తెలుగు క్యాలెండర్ కూడా మరి మొదటి నెల ఏప్రిల్లోనే స్టార్ట్ అవుతుంది అనుకుంటా. కానీ యూదుల యొక్క క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనవరిలో స్టార్ట్ కాదు. స్టార్ట్ అవుతుంది ఏప్రిల్. ఆ నెలని ఏమిటంటే అబీబ్ లేదా నిస్సా అంటారు. ఆ మొదటి నెలలో 14వ రోజున ఏం చేయాలి? పస్కా పండుగను ఆచరించాలి. పస్కా పండుగను ఎందుకు ఆచరించాలంటే దేవుడు ఏ రీతిగా ఐగుప్తు చెరలో నుండి ఇశ్రాయేలు ప్రజలు విమోచించాడో అని తెలియచేయటానికి ఏ పండుగను మనం ఆచరించాలి? పస్కా పండుగను ఆచరించాలి. ఆ పస్కా పండుగను ఆచరించిన కొరకు ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండాలి. మొదటి నెల 14వ రోజున మనం ఇశ్రాయేలు ప్రజలు జరుపుకునే పస్కా పండుగకు ముందుగానే అంటే 10వ తారీఖు రోజున వారు ఏం చేయాలి? పస్కా పశువును సిద్ధపరచు. ప్రిపరేషన్ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎటువంటి ప్రిపరేషన్ అంటే 4 రోజుల ముందుగానే దేవుడు సెలవిచ్చిన ఆ పస్కా పశువును ఎంచుకుని దానిలో ఎటువంటి లోపం ఉందేమోనని ఆ 4 రోజులు చేయాలి, కనిపెట్టాలి, పరిశీలించాలి, పరీక్షించాలి. లోపము లేని దాన్ని దేనిగా చేయాలి? పస్కా బలిగా అర్పించాలి. ఇశ్రాయేలీలందరూ సర్వ సమాజము చేస్తున్న మొట్టమొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ. పస్కా అంటే పాస్ ఓవర్. పాస్ ఓవర్ అంటే దాటిపోవటం. ఏం దాటిపోయిన వారికి? మరణము దాటిపోయింది. మరణదూత వారు దాటిపోయింది, కానీ వారి గృహాల్లో ప్రవేశించలేదు. వారి గృహాల్లో ప్రవేశించుకున్నట్లు వారి ద్వారబంధం మీద ఏముంది? పస్కా పశువు యొక్క రక్తం ఉంది. కాబట్టి వీరంతా రక్షించబడ్డారు. ఎవరి గుమ్మముల మీద, ఎవరి నిలువు కమ్మల మీద, అడ్డకమ్మల మీద ఆ రక్తం లేదు. వారి గృహంలో సంహారిక దూత చొరబడి ప్రథమ సంతానాన్ని, వారి పశువులో ప్రథమ సంతానాన్ని ఏం చేశాడు? హతము చేశాడు. కాబట్టి ఈ పురస్కారాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఏమాచరించాలి? పస్కా పండుగను ఆచరించాలి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ధనవంతులు కాదు, పేదవారు కాదు. ఇశ్రాయేలు జనాంగంలో ప్రతి ఒక్కరూ తప్పక ఆచరించాలని దేవుడు ఖండితమైన ఆజ్ఞ ఇచ్చాడు. మొదటి పండుగ పస్కా. ఎప్పుడో జరిగిపోయింది, కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగింది. అయినప్పటికీ దేవుడు చేసిన కార్యాలను తలంచుకుంటూ, దేవుడు మనపక్షంగా చేసిన గొప్ప కార్యాలను తలపోచుకుంటూ దేవుని సంతోషించి ఉత్సహించడమే పండుగ. హల్లెలూయా. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే
పండుగల్లో, ఫెస్టివల్స్ లో, ప్రాముఖ్యంగా క్రిస్మస్ లో ఈ కల్చరల్ గా తయారైందంటే అక్కడ దేవుడు ఉండడు, దేవుడికి సన్నిధి ఉండదు, ఆరాధన ఉండదు, వాక్యం అంతకన్నా ఉండదు. వారి ఫెస్టివల్, వారి సంతోషం అంతా ఏంటంటే భూలోక సంబంధమైన, శారీరక సంబంధమైన సంతోషమే. భోజనాలు బాగా ఉండాలి, బట్టలు బాగా ఉండాలి. ఇక మన సంఘానికి ఇంత పరిమితం. కానీ విదేశాలను చూసిన వాళ్ళ కల్చర్ చూసినట్లయితే ఆ పండుగలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే త్రాగుడు. ఏదండి? ఎక్కడ చూసిన క్రిస్మస్ ఫంక్షన్ లో అది లేని ఫంక్షనే. బైబిల్లో ఎంతో ఎంతో దేవుడు నిషేధించాడు త్రాగుడు గురించి. మీరు మద్యముతో మత్తులై ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారము. కాబట్టి అది ఉండకూడదు. ఏముండాలి? దేవుని సంతోషిస్తూ, దేవుని ఆనందిస్తూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవుడు చేసిన కార్యం బట్టి ఆయన మహిమపరచడమే దేవుడు ఏర్పాటు చేసిన పండుగ. ఆ రీతిగా మీరు మొదటి పండుగ అయినా ఏ పండుగ ఆచరించాలి? పస్కా పండుగను ఆచరించాలి. ఇది ఎప్పుడు వస్తుందంటే మొదటి నెల, అబీబు నెలలోని 14వ రోజున ఈ పండుగ వస్తుంది. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. హల్లెలూయా. ఇక్కడ రెండవ పండుగను మనం చూసినట్లయితే ఇదే పండుగ అండి, కోత పండుగ కాదండి, పులియని రొట్టెల పండుగ. ఏ పండుగ? పులియని రొట్టెల పండుగ. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు? మొదటి నెల 15వ రోజు నుంచి 7 రోజులు కంటిన్యూగా జరుగుతుంది. ఈ 7 రోజుల్లో మీరు ఈ జీవనోపాధి సంబంధమైన ఏ పనులు చేయకూడదు, వ్యాపారాలు చేయకూడదు. మీరందరూ పరిశుద్ధ సంఘం ఎక్కడ కూడాలి? దేవునికి సన్నిధిలో కూడి దేవునికి పండుగను మీరు ఆచరించాలని ఖండితమైన ఆజ్ఞ దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దయచేశాడు. పులియని రొట్టెల పండుగ అంటే ఆ 7 రోజులు పులిసిన రొట్టెల్ని ఎవరు తినరు. జనరల్ గా రొట్టెలు పులిగి పెడతారు, ఎందుకంటే అది పొంగటం కొరకు. ఈస్ట్ వాడతారు కదా, బేకరీలో స్లైస్ బ్రెడ్ కానీ ఏ బ్రెడ్ అయినా బండ్లు కానీ అది పొంగాలంటే ఏం చేస్తారు? ఈస్ట్ వాడతారు. కానీ అటువంటి ఈస్ట్, అటువంటి పులిని మీరు తినకూడదు. మీరు పొంగని రొట్టెలు తిని ఆ 7 రోజులు నాకేం చేయాలి? పండుగ ఆచరణ. ఎందుకు పొంగని రొట్టెలు తినకూడదంటే అది పొంగే సమయం దేవుడి వారికి ఇవ్వలేదు. రేపటి దినాన మిమ్మల్ని అందరినీ ఐగుప్తు చెరలో నుంచి విడుదల కలుగ చేస్తున్నాను. కాబట్టి మీరు మీ పాదములకు చెప్పులు తొడుక్కుని మీ నడుమును కట్టుకొని మీరు త్వరపడుతూ తినాలంటే దేన్ని? పస్కాని, ఈ పొంగని రొట్టెలు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతి ఏ రీతిగా మీరు ప్రయాణమయ్యారో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మరి ప్రయాణంలో మొదటి 7 రోజులు పొంగని రొట్టెలనే తిన్నారు. ఎందుకంటే వారికి టైం లేదు, దానిలో వెయిట్ అప్పటికప్పుడు వారు తయారు చేసుకుని అప్పటికప్పుడు భుజించారు. ఆ రీతిగా ఇశ్రాయేలు కట్టడి ఏంటంటే ప్రతి నెల 15వ రోజు నుంచి 22 రోజుల వరకు 7 రోజులు పొంగని రొట్టెలను తినాలి. ప్రతి పండుగలో ఒక ఆత్మీయ అర్థాన్ని దేవుడు కేంద్రీకరించాడు. హల్లెలూయా. ఇదేదో వ్యర్థంగా దేవుడు ఏర్పాటు చేసిన పండుగలు కాదు. మొదటిగా పస్కా మనం గురించి ఆచరించినట్లయితే, దాని గురించి ధ్యానించినట్లయితే, పస్కా దేనికి సూచనగా ఉన్నారు? యేసు ప్రభుకి. చూడండి ఒక వచనాన్ని, 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పస్కా ఆచరించడంలో ప్రధానమైన దేవునికి ఉద్దేశం ఏంటంటే, దానికి సూచన ఏంటంటే క్రీస్తు పస్కా పశువుగా వధింపబడ్డాడు. పస్కా పశువుగా వధింపబడి క్రీస్తుకు సూచన ఏముంది? పస్కా పండుగ ఉంది. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపాన్ని విడిచిపెట్టడం. చూడండి స్పష్టంగా రాశారు,
మీరు అతిశయపడడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెం వేరైన ముద్దలు ప్లే చేయడం మీరు ఎదుగురా. మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్దగడికే పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. అంటే మీ పాత జీవితాన్ని ఏదైతే మీలో పులిపిండిగా ఉందో, ఏదైతే మీ జీవితాన్ని పాడు చేస్తుందో, ఏదైతే మీ జీవితాన్ని చెరుపుతుందో, అటువంటి పులిసిన ప్రతి ఒక్క పాపాన్ని మీరు మీ హృదయాన్ని చేసుకోవాలి, తీసివేసుకోండి. ఇది పులియని రొట్టెల పండుగలోని దేవుని యొక్క పరమార్థం. అంటే ఒక నూతనమైన వ్యక్తులు మీరు మార్చబడండి. పిండిలో కొంచెం పుల్లని అయితే పిండి అంతా ఏం చేస్తుందంట, పుల్లనిగానే చేస్తుందంట. దేవునికి పులిసిన రొట్టెలు ఇష్టం ఉండవు. ఎందుకంటే పులిసిన రొట్టెల్లో ఏముంటుందంటే బ్యాక్టీరియా. ఈస్ట్ ఏంటి చెప్తున్నా, ఈస్ట్ బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ఒక తత్వం ఏంటంటే అది మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఒక కణం ఉందనుకో, ఆ కణము ఒక 8 నిమిషాలు కనుక్కుంటా, 2, 4, 6, 8, 12, 16, 24 ఈ రీతిగా అది మల్టిప్లై అయితే ఒక గంటలోకెల్లా కొన్ని లక్షలుగా మార్చబడుతుంది. అది ఆ ఈస్ట్ లోని బ్యాక్టీరియా. కాబట్టి అటువంటి బ్యాక్టీరియాతో నింపబడిన ఆహారాన్ని దేవుడు ఇష్టపడడు. కనుక మీరు ప్రత్యేకంగా ఈ యొక్క పులియని రొట్టెల పండుగను మీరు మొదటి నెల 15వ రోజు నుండి 22వ రోజు వరకు మీరు ఆచరించాలని ఖండితమైన ఆజ్ఞ ఇచ్చాడు. దీని అర్థం ఏంటంటే మీ పాత స్వభావాన్ని, పాత జీవితాన్ని, పులిసిన దాన్ని తొలగించుకుని ఒక నూతనమైన వృద్ధగా, కొత్త ముద్దగా మీరు మార్చబడటానికి మీరు ప్రయాసపడే విధానమే పులియని రొట్టెల పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇష్టం ఉంటే ఆచరించడానికి, అవకాశం ఉంటే ఆచరించడానికి కాదు. దేవుడు నియమించిన ధర్మశాస్త్రం ఎవరైతే పాల్గొన్నారో, ఎవరైతే ఆచరించినో, ఆ విధంగా ఎవరైతే చేయనో వారు జన్మలో నుండి చేయాలంట కొట్టివేయబడాలని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. రెండవ పండుగ ఏంటి? పులియని రొట్టెల పండుగ. మూడవ పండుగ మీరు చూసినట్లయితే లేవి కాండము 23వ అధ్యాయము 9 నుంచి చదువుతాను చూడండి. మరియు యెహోవా మోషేకి ఎలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశంలో మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనులను యాచుకునేందుకు తేవలను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతని యెహోవా సన్నిధిని ఆ పనులను అల్లాడింపవలను. విశ్రాంతి దినములకు మొదటి దినం యాచుకుంటాను అల్లాడింపవలను. హల్లెలూయా. చూడండి, ఇదేమి పండుగ అంటే ఏ పండుగ చెప్పాలి? కోత పండుగ, ప్రథమ ఫలముల పండుగ. ఏదండి? కోత పండుగ లాస్ట్ లో వస్తాను, చెప్తాను. అది కూడా ప్రథమ ఫలముల పండుగ. చూడండి, ఒక మామిడి చెట్టు ఉందంటే ఆ మామిడి చెట్టు కాయలన్నీ ఒకేసారి ముగ్గవు. కొన్ని కాయలు ఏమవుతాయంటే కాలానికి ముందు ఏమవుతాయి, పరిపక్వం చెందుతాయి. అవి ప్రథమ ఫలాలు. ఈ చెట్టుకి అనుభవి అన్ని ఒకేసారి కాస్తాయా? బీరకాయలు ఒకసారి కాస్తాయా? ప్రథమంగా కొన్ని కాస్తాయి, అవి పరిపక్వం చెందుతాయి. వాటిని ఏమంటారు? ప్రథమ ఫలాలు. ఈ ప్రథమ ఫలాలు పండుగలు మీరు కూడా తప్పక ఆచరించాలి. మీ పొలాల్లో వ్యక్తి వెళుతున్నప్పుడు చూద్దాం గుండా, పాలస్తీన్ గుండా కొన్ని చోట్ల కొన్ని పనులు గుబులుగా పెరిగి ఉన్నాయి, బలంగా ఉన్నాయి మిగిలిన వాటికన్నా. ఆ పొలం యొక్క యజమాని అడిగాడంట, అంత బాగుంది కానీ ఈ ఏరియాలో కొద్దిగా ఇంకా ఎత్తుగా ఉన్నాయి, ఇంకా బాగా పెరిగినట్టున్నాయి. ఏంటంటే ఈ పొలంలో ఇక్కడ ఈ ప్రదేశంలో ఎత్తుకున్న విత్తనాలు పరిపక్వానికి ముందే పరిపక్వం చెంది, అంటే కాలం కాకముందే ముందుగానే ఫలించేసినాయి అన్నమాట. దాన్ని బట్టి ఆ దేవుడు అర్థం చేసుకున్నాడు ఏంటంటే ఇవి ప్రథమ ఫలం. అటువంటి ఫలాన్ని ఏం తీసుకెళ్ళి దేవుని యొక్క సన్నిధికి తీసుకువచ్చి పండుగను ఆచరించారు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏర్పాటు చేసిన ఏ పండుగ? ప్రథమ ఫలముల పండుగ. ఆ పనులను దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆ పనులను దేవునికి సన్నిధిలో అల్లాడించడం ద్వారా, దేవుడు ఆ పనులను అంగీకరించడం ద్వారా ఈ పండుగను వారు
ఆచరించాలని దేవుడు ఖండితమైన ఆజ్ఞ ఇచ్చాడు. దీని యొక్క అంతర్లీనంగా అర్థం ఏంటంటే చూడండి, యోహాను సువార్త యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండదు, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. హల్లెలూయా. మార్కు సువార్త 4:8 చూడండి. ఈ ప్రథమ ఫలముల పండుగ దేనికి అర్థం ఉందంటే క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానికి సూచన. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన తర్వాత అది అనేక వందల గోధుమలను ఏం చేస్తుంది? ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, గోధుమ గింజలు మీకు తెలుసు కదా, రైతులు వేస్తున్నారు. దాన్ని భూమిలో పాతిన తర్వాత అది చచ్చి మొలకెత్తిన తర్వాత మినిమం దానిలో నుంచి 1400 గింజలు వస్తాయి. ఎన్ని గింజలు? ఒక్క గోధుమ గింజల నుంచి 1400 గింజలు వస్తాయి. ఆ రీతిగా యేసు ప్రభు కూడా మృతుల్లో నుండి ప్రథమ ఫలం చేయడం లేపబడ్డాడు. దానికి సూచనగా ఏముంది? ఈ యొక్క ప్రథమ ఫలముల యొక్క పండుగ ఉంది. ఈ పండుగ ఏ నెలలో వస్తుందంటే ఏ నెల? జూన్ నెలలో వస్తుంది. అంటే మనకి జూన్, వారికి సివాన్ అంటారు. సివాన్ అంటే జూన్ నెల. మొదటి నెల అది ఏప్రిల్లో వస్తుంది. అదే ఏప్రిల్లో వేరొక పండుగ ఏంటి? పులిన రొట్టెల పండుగ. మొదటి పండుగ 14 రోజులు వస్తే రెండవ పండుగ 15 నుంచి 20 వరకు ఉంటుంది. మూడవ పండుగ చూసినట్లయితే ఇది జూన్ నెల, అంటే ప్రథమ ఫలముల పండుగ జూన్ నెలలో వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వారి వ్యవసాయంలో కానీ వారి పొలంలో కానీ ప్రథమ ఫలాలుగా దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఈ యొక్క పండుగను ఆచరించాలని దేవుడు వారికి ఇచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకు ఖండితమైన ఆజ్ఞ ఇచ్చారు. ఇది దీనికి సాదృశ్యం ఏంటంటే క్రీస్తు మృతుల నుండి లేచడానికి దేవుడు సాదృశ్యం ఉంది. 4వ పండుగ మీరు చూసినట్లయితే చూడండి, లేవికాండం 23:16-17. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఖండితమైన ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంటే సంవత్సరానికి 3 సార్లు ఇశ్రాయేలులో ఉన్న పురుషులందరూ నా మందిరంలో కనపడాలి. మొదటిగా పస్కా పండుగల వారు కనపడాలి. ఈ పస్కా పండుగలోనే ఏముంది? పొంగని రొట్టెల పండుగ ఉంది. ఈ పస్కా పండుగల సమయంలోనే ప్రథమ ఫలాల పండుగ ఉంది. ఇది 8 రోజుల నుంచి 2 వారాల లోపు జరిగే పండుగ. ఏప్రిల్లో ఇది జరుగుతున్నప్పుడు మేల వరకు కోత వస్తుంది. ఇది కోతకాలం. కాబట్టి కోతకాలంలో ఏం చేయాలి? మీరు ప్రథమ ఫలముల పండుగను మీరు ఆచరించాలి. ఈ 3 పండుగల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ ఎక్కడ ఉండాలంట? దేవుని యొక్క మందిరంలో, సమాజంలో ఉండాలి. పెంతుకొస్తు పండుగ. ఈ పండుగ పెంతుకొస్తు పండుగ దేనికి సూచన ఉందంటే దేవుడు సీనాయి పర్వతం మీద దిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి వారికి ఏమి ఇచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. పెంతుకొస్తు అనుభవం అంటే ఏంటి? దేవుడు దిగి వచ్చిన అనుభవం. కాబట్టి ఆ పండుగను మీరు తప్పక ఆచరించాలని దేవుడు 4వ పండుగ ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. ఈ పండుగ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే ప్రథమ ఫలంలో దేవుని మందిరానికి తీసుకొచ్చి అర్పిస్తారో ఆ రోజు నుంచి 50 రోజులకి ఈ పండుగ వస్తుందంట. హల్లెలూయా. కరెక్ట్ గా 50 రోజులు ఎక్కించుకుంటే ఈ పండుగ వస్తుంది. యేసు ప్రభు పునరుత్థానుడైన ఎన్ని రోజులు పరిశుద్ధాత్మ ప్రభువు పంపబడ్డాడంటే 50 రోజులు. హల్లెలూయా. హల్లెలూయా. కరెక్ట్ గా అదే అనుభవం ఎక్కడ అపోస్తుల కార్యాల వారు పొందుకున్నారు. పెంతుకొస్తు పండగ నాడు బలముగా ఆకాశం నుండి వీచే ఒక గాలి వంటి శబ్దము అని మనం చూస్తున్నాం. నిజంగానే యేసు ప్రభు ప్రథమ ఫలముగా ఆయన పునరుద్ధరణయ్యాడు. అదే విధంగా ఆయన ఆరోహణమైన తర్వాత 10 రోజులు, అంటే ఆయన పునరుద్ధరణ తర్వాత 50 రోజులకి ఎవరు పంపారు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపారు. హల్లెలూయా. ఇందులో అంతర్లీనంగా అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరూ పెంతుకొస్తు అనుభవంతో నింపబడాలి. పెంతుకొస్తు పండుగ ఆచరించి సరిపోదు.
పెంతుకొస్తు అనుభవం నేను ఉండాలి. మొదటిగా పెంతుకొస్తు నిర్మాకాండంలో హోరేబు కొండ మీదకి దేవుడు అగ్ని జ్వాలల మధ్య దిగి వచ్చినప్పుడు మొదటి పండుగ ఆచరించారు. ఇక్కడ కూడా అపోస్తలుల 2వ అధ్యాయం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు పెంతుకొస్తు పండుగ దినాన్ని ఆ రోజు వరముగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ఇది ఎన్నో పండుగ? 4వ పండుగ. ఎందుకండి 4వ పండుగ చూసినట్లయితే పెంతుకొస్తు ఇది 50 రోజులకు ప్రారంభించబడుతుంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ప్రతి ఒక్కరూ పెంతెకొస్తు దినమున దేవుని సన్నిధిలో సమాజ మందిరంలో కూడి దేవుని ఆరాధించారు. 5వ పండుగ గురించి మనం చూసినట్లయితే బూరల పండుగ. ఏదండి బూరల పండుగ? బోర్లు వస్తారు కాదు, దేవుని మందిరంలో శృంగదని చేస్తారంట యాజకులు వారు. ఆ శృంగదని విన్నప్పుడు ఈ పండుగను ఆచరించడము మొదలు పెట్టాలి. చూడండి బైబిల్ నుంచి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు? అక్టోబర్ నెల ఏతానీము అనే నెలలో ఈ యొక్క పండుగ స్టార్ట్ అవుతుంది. చూడండి లేవీకాండం 23వ అధ్యాయము 24-25 వచనాలు చూసినట్లయితే హల్లెలూయా. చూడండి, శృంగదని యాజకులైన వారు ఈ ధ్వని చేసినప్పుడు ఆ ధ్వని మీకు వినపడినప్పుడు మీరందరూ పరిశుద్ధ సమాజం చేయాలి కూడాలి. ఆ రోజులో ఎవరు పని చేయకూడదు. హల్లెలూయా. దేవుని యొక్క మందిరము వారి మధ్యలో ఉంది. 4 గోత్రాలు కుడి వైపున ఉంటే 4 గోత్రాలు ఎడమ వైపున, 4 గోత్రాలు తూర్పున ఉంటే 4 గోత్రాలు పడమటిన ఉంటే, ఇలాగా 12 గోత్రాల మధ్య ఎవరున్నారు? దేవుని యొక్క మందిరము ఉన్నది. ఎప్పుడైతే ఈ శృంగదనం వినపడుతుందో వెంటనే వారి గుడారాన్ని వదిలి ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి వచ్చి ఈ యొక్క బూరల పండుగను ఆచరించాలి. హల్లెలూయా. ఇది కూడా దేవుడు ఏర్పాటు చేసిన పండుగ. ఇది దేనికి సూచన ఉందంటే దేవుని యొక్క రాకడకు సూచనగా ఉంది. బైబిల్లో మీరు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 30-31 చూసినట్లయితే నెలకొన్నారు యేసు ప్రభు మహామహిమతోనూ మహాప్రభావంతో ఉన్నారు. తండ్రి యొక్క కుడి పార్శ్వన ఆశీనుడై ఉన్నారు. ఆయన మహాప్రభావంతో అగ్ని జ్వాలల మధ్య ఆయన వచ్చినప్పుడు సకలమైన జనులు అంటే ఆయన రక్షణ నిర్లక్ష్యం చేసి ఆయన తృణీకరించిన వారందరూ రొమ్ము కట్టుకుంటారు. అయ్యో మనకి జీవితము అయిపోయింది, ఒక రక్షణ లేదు, విడివబడుతున్నాము, పాతాళానికి వెళ్ళిపోతున్నారు, అంతా రొమ్ము కట్టుకుంటారంట. అప్పుడు దేవుని యొక్క దూతలు ఆ దూరధ్వని చేసినప్పుడు దేవుని యొక్క ప్రజలను అంటే 4 వైపుల నుంచి 4 దిక్కుల నుంచి వారు పోగు చేసుకుని వస్తారంట. హల్లెలూయా. బూరల పండుగ దేనికి సూచనగా ఉందంటే యేసుక్రీస్తు యొక్క రాకడ. యేసుక్రీస్తు రాకడ ఆర్భాటంగా ఉంటుంది. చాలా మంది దొంగచాటు వెళ్ళిపోతారు అనుకుంటారు. యేసుక్రీస్తు యొక్క రాకడ ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ఉంటుంది. అది ఎప్పుడు? 7 ఏళ్ల విందు తర్వాత 1000 పాదాలు భూమి మీదకి వచ్చినప్పుడు ఉంటుంది. కానీ 7 ఏళ్ల విందుకు వచ్చినప్పుడు ఆయన రాకడ ఉంటుంది, దొంగ వల్లే ఉంటుంది. అర్థం చేసుకోవాలి సంఘం. ఇప్పుడు ఆయన వస్తున్నారు, భూమి దగ్గర రావట్లేదు. ఎక్కడికి వస్తున్నారు? మధ్యాకాశం వరకు వస్తారు. ఆ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు కొంతమంది ఎగిరిపోతారు, కొంతమంది ఎగిరిపోతారు, అలా ఎగిరిపోతారు. వాళ్ళందరూ కనుమరిగిపోతారు. ఎక్కడ వెళ్ళిపోతారు? దేవుని చేత విడిపోబడతారు. అక్కడ 7 ఏళ్ల విందు జరుగుతారు. ఓకే, విడిపోయిన వరకు ఏంటి? 7 ఏళ్ల తరువాత యేసు ప్రభు అక్కడి నుంచి భూమి మీదకి కాలు పెడతారంట. ఈ భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పాలన చేస్తారు. ఆ రాకడలో అప్పుడు ఈ ప్రధాన దూత శబ్దం అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. 7 ఏళ్ల విందుకు సిద్ధపడిన వారికి ఎటువంటి స్వరము ఉండదు. ఒక క్షణంలో వారు ఎగిరిపోతారు. కానీ ఆయన 2వ అక్కడ భూమి మీదకి అడుగు పెడుతున్నప్పుడు ఏ కొండ మీద నుంచి ఆయన ఆరోహణమేలో అదే కొండ మీద ఆయన దిగి వస్తున్నాడు. ఆ కొండ పేరు ఒలీవల కొండ. ఆయన పట్టబడింది ఆ కొండ దగ్గరే. ఆయన చివరికి ఆయన శిష్యులను ఆశీర్వదించి ఆరోహణమైంది అదే కొండ. అదే కొండ మీదకి దేవుడు మరొకసారి వేయించేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన ఆ ఒలివ కొండ మీద కాలు పెట్టాడో ఆ కొండ 2గా విడిపోతుంది.
హల్లెలూయా. కాలం చాలా మంది టూరిస్టులు చాలా మంది ప్లాన్ చేశారు ఏమంటే ఈ ఒలివల కొండ మీద పెద్ద రిసార్ట్ కడితే మనకి చాలా డబ్బులు, ఎందుకంటే ఈ ఒలివల కొండకి చాలా ప్రాముఖ్యత ఉంది. యేసుప్రభు ఇక్కడ ప్రార్థన చేశారు, యేసుప్రభు ఇక్కడి నుంచి ఆరోగ్యమయ్యారు, యేసుప్రభు ఇక్కడికి దిగి వస్తారు. చాలా ప్లాన్ చేశారు, కొన్ని కోట్లతో ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారు. కానీ తర్వాత సెస్మిక్ సర్వే జరిగినప్పుడు ఆ భూగర్భాన్ని పరిశీలించినప్పుడు అది హాలోగా ఉందంట. అంటే ఎప్పుడైనా విడిపోవడానికి విచ్ఛిన్నం కావడానికి సిద్ధంగా ఉందనేది ఒలీవల. ఎంత నిజమో చూడండి, దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క ప్రవచనాలు. అలా కడదామని ఆశపడ్డారు కానీ కట్టడానికి అనుకూలంగా ఏ క్షణమైనా అది రెండుగా విడిపోవడానికి సిద్ధంగా ఉంది. అది ఎప్పుడు జరుగుతుందంటే యేసు ప్రభు ఆ కొండ మీద కాలు పెట్టినప్పుడు, అది రెండవ రాకడ. ఈ బూరల పండుగ కూడా దేనికి సూచనగా ఉందంటే యేసు ప్రభు యొక్క రాకడకు సూచనగా ఉంది. చూడండి, 1 కొరింథీ 15:51-53. కడ ఊర మోగగానే మృతులైన వారు అందరూ ఏం చేస్తారంట? బ్రతుకుతురు. భూమిలో నిద్రిస్తున్న వారు, మరణమైన వారు, సమాధి చేయబడిన వారు అందరూ ఏం చేస్తారంట? మేలుకుంటారంట. ఏ స్వరంతో? దేవుని యొక్క దూర స్వరంతో అందరూ మేలుకుంటారంట. చూడండి, తెస్సలోనిక 4:16. దేవుని కూడా ఒక స్పష్టమైన స్వరం ఉంది, బూర ఉంది. ఆయన దేవుని బూరతో, ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాటంతో దిగి వస్తారంట. ఎవరు? ప్రభువైన యేసు. దానికి సూచనగానే ఉంది ఏంటి? బూరల పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా చెప్పండి, ప్రకటన 17. 7వ బూర ఊదినప్పుడు ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనం ఏమైనా సమాప్తమైన ఉన్నాయంట. బూరల పండుగ దేనికి సూచనగా ఉంది? యేసుక్రీస్తు రాకడకు సూచనగా ఉంది. పండుగ ఆచరించడం కాదు, పండుగలు పరమార్థాన్ని తెలుసుకుని దాని ప్రకారం నుంచి సిద్ధపడాలి. మరి 6వ పండుగ చూసినట్లయితే లేవికాండము 16వ అధ్యాయము 6వ వచనం. ఇది ఏం పండుగ అంటే ప్రాయశ్చిత్త పండుగ. సంవత్సరానికి ఒక మారు మీరు తప్పక ఆచరించాలి. ఈ సంవత్సరకాలం అంతటిలో మీరు దేవునికి విరోధముగా జరిగించిన ప్రతి పాపం విషయంలో మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవాలి. ప్రవాసం అంటే ఏంటి? దుఃఖపరచుకోవాలి. బూడిదలో కూర్చుంటారు, బూడిదలో మూతి పెట్టుకుంటారంటే ఎవరు? యూదులు. దేవునికి విరోధంగా వారు జరిగించిన కార్యం బట్టి వారు దుఃఖపడినప్పుడు, ఏడ్చినప్పుడు ఆ బూడిద మొత్తము ముద్దుగా మారిపోతుందండి. ఆ రీతిగా మీరు కూడా సంవత్సరం ఒక మారు ప్రాయశ్చిత్త పండుగను ఆచరించాలి. ఆ పండుగ దిన మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవాలి. ఆ పండుగ దిన మీ యొక్క ప్రధాన యాజకుడు మీ కొరకు తన యొక్క వ్యక్తిగత పాపముల కొరకు ప్రాయశ్చిత్తము జరిగిస్తాడు అని ఖండితమైన ఆజ్ఞ దేవుడు ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. ఇది ఒక పండుగ, ప్రాయశ్చిత్త పండుగ. మన పాపముల నుంచి, మన అపరాధం నుంచి, మన అవిధేయత నుంచి మనం విడుదల పొంది దేవుని చేత అంగీకరింపబడిన స్థితిలోకి నడిపించబడే పండుగ ఏంటంటే ప్రాయశ్చిత్తపు పండుగ. ప్రతి ఒక్కరికి ఇది మహా విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము. ఈ పండుగలో నీలో ఉన్న పరదేశులు కూడా దీన్ని ఆచరించాలని దేవుడు ఖండితమైన ఆజ్ఞ ఈ అక్టోబర్ నెలలో 7వ రోజు ఏంటి? గొర్రెల పండుగ. అక్టోబర్ 17 పండుగ ప్రాయశ్చిత్త హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో ఏమనుందంటే, ఇక్కడ ఆహారం చేసేది మానవుల యొక్క పద్ధతులను బట్టి మానవుల చేత నిర్మించిన ప్రత్యక్ష గుణంలో ఏం చేస్తున్నాడు? యాజకత్వం జరిగిస్తున్నాడు. ఇశ్రాయేలు పాపముల కొరకు తన పాపం. కానీ చేతులతో కట్టబడి దేవుని యొక్క అతి పరిశుద్ధ మందిరంలోకి ప్రవేశించిన ఎవరు? ప్రభువైన యేసు. ఆయన మన ప్రధాన యాజకుడిగా మేకలకి కోడలకి మనకు సంపూర్ణ స్థితి కలగచేయలేవు కనుక మన పాపముల విషయంలో తన స్వరక్తము చేత మనం రక్షించడానికి ఆయన కూడా తన స్వరక్తాన్ని చేత పట్టుకుని కరుణాపీఠం మీద ఆ రక్తాన్ని ప్రోక్షించి మనకి ఏం కలుగచేశారు? విమోచన కలుగచేశారు. హల్లెలూయా. పాప క్షమాపణ కలుగచేశారు. హల్లెలూయా.
ఇది దేనికి సూచన ఉందంటే ప్రాయశ్చిత్త పండుగ క్రీస్తు యేసుకు సూచన. క్రీస్తు యేసు మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసే విధానానికి సూచన.